దేశ రాజకీయాల్లో మోడీ ఇంపాక్ట్ తగ్గుతోందా? బీజేపీ వెలుగు క్రమంగా మసకబారటం మొదలైందా? వరుసగా మూడోసారి మోడీ బీజేపీ అధికారంలో ఉన్నారు. 12 ఏళ్లలో తొలిసారిగా విపక్షాలన్నీ ఏకమై, మనకేదో కథల్లో చెప్తారు కదా, గడ్డిపోసలన్నీ ఏకమై మదగజాన్ని బంధించాయని, అలాగా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు మీద మోడీ ప్రభుత్వాన్ని తిప్పికొట్టడం, సెట్ బ్యాక్ క్రియేట్ చేయడం చూస్తూ ఉన్నాం కదా. ఎలా అర్థం చేసుకోవాలి? రాజకీయంగా మోడీ అండ్ బీజేపీ గ్రాఫ్ డిక్లైన్ మోడ్లోకి వచ్చేసినాయా? ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే గనక 2029లో ఎలాంటి పరిణామాలు ఉండొచ్చు? వరుసగా గెలవడంలో మాస్టర్స్ చేశారు, మోడీకి అసలు తిరుగులేదు అని నమ్ముకున్న ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఏంటి? బీజేపీ అండతో 5 కాదు 15 ఏళ్ళు వరుసగా అధికారంలో ఉంటాం అని పదే పదే చెప్పడానికి కూడా ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం కదా. మరి ఇలాంటి ఆశలు ఆకాంక్షల పరిస్థితి ఏంటి? ప్రాక్టికల్గా చూద్దాం. ఇందులో ఎలాంటి బయాసక్కర్లా పొలిటికల్ ట్రెండ్ అని చెప్తుంది, వాస్తవాలు అని చెప్తుంది. రీసెంట్ ట్రాక్ రికార్డ్ చూస్తే బీజేపీ అండ్ మోడీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఎంత ఉన్నాయి? ఈ 3 పాయింట్స్ మనం చెక్ చేస్తే గనక వచ్చే 3 ఏళ్ల రాజకీయం మన కళ్ళ ముందు తిరుగుతుంది. మరి ఏం జరగబోతోంది 2029లో? చెక్ చేద్దాం రండి. డీలిమిటేషన్ అండ్ మహిళా రిజర్వేషన్ బిల్లుని లోక్సభ తిప్పికొట్టిన తీరు చూశాం కదా. ఎదురులేని అధికారం 12 ఏళ్లుగా చెలాయిస్తున్న మోడీ నాయకత్వానికి ఫస్ట్ సెట్ బ్యాక్ ఇది. పార్లమెంట్లో అనుకున్నది చేయలేకపోవడం అనేది తొలిసారి. చూడండి, ఓట్ల మధ్య కూడా ఎంత గ్యాప్ ఉంది. కేవలం అంటే విపక్షం క్లోజ్గా వచ్చేస్తుందా బీజేపీ బలానికి, బలగానికి, వ్యూహానికి? ఇన్నేళ్లకి 3వ తడవలో మోడీని డీకోడ్ చేసేసింది ఆ విపక్షం. ఎలా చూడాలి? ఇప్పటి వరకు అసలు ఎన్డీఏలో ఉన్నా, ఎన్డీఏలో లేకపోయినా మోడీకి ఎదురెళ్ళి మరీ మద్దతు ప్రకటించేందుకు మేము మీతోనే ఉన్నాము అని చెప్పేందుకు ప్రాంతీయ పార్టీలు ప్రయత్నం చేయడం చూస్తూ ఉన్నాం కదా. అలాంటి పరిస్థితికి భిన్నంగా కాంగ్రెస్తో చేతులు కలిపి మిగతా పార్టీలన్నీ ఏకమై చాలా ధీమాగా నిలబడి ఇలా 131వ రాజ్యాంగ సవరణని తిప్పికొట్టడం దేనికి సంకేతం అంటే, ఖచ్చితంగా పొలిటికల్ వేవ్ అనేది మారుతూ ఉంది. దానికి కరెంట్ పొలిటికల్ సినారియోస్ కొంత ఫ్యూయల్ యాడ్ చేయొచ్చు. అగ్నికి ఆజ్యం పోయటం అంటారు కదా, అలాగా. ఎలాంటి పరిణామాలు? గత 12 ఏళ్లుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ బెంగాల్లో గనక మరోసారి అంటే వరుసగా 4వ తడవ మమతా బెనర్జీ గెలవగలిగారనుకోండి, బీజేపీ రాజకీయ వ్యూహాన్ని ఎలా తిప్పికొట్టాలో ఆమె దేశంలో మిగతా పార్టీలన్నిటికీ ప్రైవేట్ క్లాసులు చెప్తారు. ఎస్ఐఆర్ పేరుతో విపక్షాలని దెబ్బతీస్తున్నారు అని ఆరోపించడం చూస్తూ ఉన్నాం కదా పార్టీలన్నీ. ఇదిగో ఎస్ఐఆర్ని కూడా ఇలా తిప్పికొట్టవచ్చు, మేము ఇదిగో బెంగాల్లో ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇంప్లిమెంట్ చేశాం అని ఆమె పక్కనున్న యూపీ లాంటి రాష్ట్రాలకి, సమాజ్వాదీ లాంటి పార్టీలకి ఎడ్యుకేట్ చేసేందుకు తన వ్యూహాలను అరవిచ్చేందుకు ట్రై చేస్తారు. బెంగాల్లో మళ్ళీ మమతా బెనర్జీ గెలవడం అంటే యూపీలో బీజేపీకి టైట్ అయిపోయినట్టు. ఒకవేళ వచ్చే ఏడాది యూపీలో ఎన్నికల్లో గనక బీజేపీని అధికారానికి దూరంగా ఉంచగలిగితే గనక 2029లో బీజేపీ పరిస్థితి క్వశ్చన్ మార్క్ అవుతోంది అని అనుకోవచ్చు. అంటే ఒకటి పార్లమెంట్లో బీజేపీకి, మోడీ వ్యూహానికి బ్రేక్ వేయటం, రెండోది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఏమంత అనుకూలంగా వచ్చేలాగా లేవు. ఇప్పుడు బెంగాల్లో అయినా, తమిళనాడులో అయినా, కేరళలో అయినా. సౌత్లో ఈ 2 రాష్ట్రాల్లో అయితే అసలు బీజేపీ లేదు కదా. బెంగాల్లో ఉన్నా కానీ అడ్డుకోగలిగారు మమతా బెనర్జీ అంటే యూపీలో కూడా టఫ్ సిచ్యువేషన్ వస్తున్నట్టే. ఈ సినారియో ప్రివైల్ అయితే గనక 2029లో ఏవైనా జరగచ్చు అనే ఫీలర్ జనంలోకి దేశవ్యాప్తంగా వెళ్ళిపోతుంది. ఇక రెండో అతి ముఖ్యమైన ఫ్యాక్టర్ ఏంటో తెలుసా? బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ వ్యూహాన్ని విపక్షాలు తిప్పికొట్టినాయి అనే సంకేతం మోడీ వ్యతిరేకులకి, బీజేపీ వ్యతిరేకులకి ఒక బూస్టర్ షాట్ లాగా పనిచేస్తుంది ఇప్పుడు దేశవ్యాప్తంగా. అంటే బీజేపీని అడ్డుకోవచ్చు, బీజేపీని అడ్డుకోబోతున్నాం అనే ఎనర్జీతో ఇప్పుడు రాజకీయం మరింత పదునెక్కుతుంది. ఇప్పటికే ఆల్రెడీ చాలా రకాల వ్యూహాల్ని, ఉపాయాల్ని, టెక్నికల్ ఆస్పెక్ట్స్ని ఎన్నికల నిర్వహణకి సంబంధించి మరోటో తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసింది బీజేపీ. వాటన్నిటినీ తట్టుకొని కూడా విపక్షాలు ఇప్పుడు నిలబడుతున్నాయి అంటే 2029 ఎన్నికల్లో ఏదైనా జరగచ్చు అనే సైకలాజికల్ దన్ను విపక్షానికి దొరికింది అంటే మాత్రం రాజకీయం ఎలాగైనా మారొచ్చు. ఇది ప్రస్తుతానికి కనిపిస్తున్న ఈక్వేషన్. మరి మోడీ బీజేపీ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ప్రయత్నం చేయరా? చేస్తారు. కొన్ని ఉదాహరణలు కూడా నేను చెప్తా. ఏంటి ఆ ఉదాహరణలు? బీహార్లో చూసాం కదా, మొన్న ఎన్నికల్లో ఆర్జేడీ విపక్ష హోదాకి రావడానికే నానా యాతన పడింది. కానీ అంతకుముందు ఎన్నికల్లో 2020లో ఒకసారి టాలీ తిరిగేసి చూడండి. ఆర్జేడీ అసెంబ్లీలోనే అతిపెద్ద పార్టీ, దాదాపు 80 సీట్లేమో వచ్చినాయి ఆర్జేడీకి. అంటే అధికారానికి దగ్గరగా వచ్చేశారు
కాంగ్రెస్ మిత్రపక్షాలు మరో 40-45 సీట్లు వచ్చే ఎన్నికల్లో కొడితే కనుక ఆర్జేడీ గవర్నమెంట్ వస్తుంది బీహార్లో అనే ఫీలర్ 2020లో వచ్చింది. కానీ అలాంటి పరిస్థితిని తారుమారు చేసి బీజేపీ జేడీయూ కూటమి 202 సీట్లు సాధించడం చూసాం కదా. కారణాలు ఏమైనా అనొచ్చు, ఆరోపణలు ఎన్నైనా చేయొచ్చు, కానీ నెంబర్స్ అనేది కదా మ్యాటరు. అంటే వ్యతిరేక ఫలితాలని తిప్పి కొట్టడంలో బీజేపీది సపరేట్ వ్యూహం అని బీహార్ ఎన్నికలు రుజువు చేస్తే అంతెందుకు గుజరాత్లో కూడా చూసాం కదా. ప్రెసిడెంట్ అసెంబ్లీ కాకుండా ఇంతకు ముందు అసెంబ్లీలో కాంగ్రెస్ 70కి పైగా సీట్లు సాధించింది. గుజరాత్లో పుంజుకుందా కాంగ్రెస్ అని అందరూ ఆశ్చర్యపోయి చూశారు. ఇప్పుడు అసెంబ్లీలో చూస్తే ఎక్కడ కాంగ్రెస్ అక్కడికి వచ్చేసింది. అంటే విపక్షాలు రైజ్ అవుతూ ఉన్నా కానీ రాష్ట్రాల స్థాయిలో బీజేపీ తిప్పికొట్టి మళ్ళీ హోల్డ్ పట్టు బిగిస్తూ ఉంది గత 12 ఏళ్లలో. ఇదివరకు బీజేపీ కాదు ఇది అని ఇలాంటి పరిణామాలు రుజువు చేస్తాయి మనకి. మరి ఈ లెక్కను చూస్తే ఇప్పటి పరిస్థితిని తిప్పికొట్టగలరా మోడీ? విపక్షాల బలాన్ని కంటైన్ చేయగలరా? డీలిమిటేషన్ జరగకపోతే ఇదే 543 సీట్లకి ఎన్నికలు జరిగితే కనుక ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి అంటే చెప్పడం అంత సులభం కాదు. ఎందుకని పర్ఫార్మెన్స్ గురించి ఇప్పుడు దేశం మాట్లాడడం పెరిగింది. బలమైన ఆర్థిక వ్యవస్థగా ప్రపంచ స్థాయిలో 4వ ప్లేస్కి వచ్చాము అని ప్రచారం చేసుకుంటున్న టైంలో డాలర్తో పోలిస్తే రూపీ వాల్యూ పతనమై ఇప్పుడు 6th ప్లేస్లోకి వెళ్ళాం. అంటే ఏంటి అర్థం? మన వ్యూహాలతో పనితీరుతో సంబంధం లేకుండానే కాలక్రమేణా 4th ప్లేస్లోకి వచ్చాము. రూపీ వాల్యూ పడిపోయేసరికి 6th ప్లేస్లోకి వెళ్ళిపోయాం. ఇందులో మీ ఘనత ఏముంది అని ఆలోచన గలవాళ్ళు అడిగే పరిస్థితి, ఆలోచించే పరిస్థితి. అంటే ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ మీద జనంలో ఆలోచన వస్తూ ఉంది. పైగా అమెరికా ఒత్తిడికి తలొగ్గింది ఇండియా, ఇరాన్ విషయంలో కానీ రష్యాతో చమురు కొనుగోలు విషయంలో అయినా కానీ అని ఈ మధ్యన మాట్లాడడం పెరిగింది కదా. అంటే పర్ఫార్మెన్స్ పరంగా, దౌత్యపరమైన విషయాల పరంగా, ఓవరాల్గా దేశంలో రాజకీయ పరిణామాల పరంగా ఇలా ఏ రకంగా చూసినా కానీ 3 విడతల్లో అధికారంలో ఉండడం వల్ల పోగైన వ్యతిరేకత సవాళ్లు మోడీకి, బీజేపీకి భారీ లగేజ్ కాబోతున్నాయి. అందుకని ఈసారి అంత ఈజీ కాదు అని ఈ డీలిమిటేషన్ బిల్లులో తగిలిన ఎదురు దెబ్బ చెప్తా ఉంది. మరి వీటి నుంచి బయటపడేందుకు వీఆర్ స్టిల్ స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసేందుకు మోడీ అనుకో ఖచ్చితంగా ట్రై చేస్తారు. ఆ ప్రయత్నాలు ఎలా ఉంటాయి, ఎంతవరకు ఫలిస్తాయి అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మరి బీజేపీ పరిస్థితే ఇలా ఉంటే బీజేపీని నమ్ముకొని వరుసగా అధికారంలో ఉంటాము అని చెప్తున్న ప్రాంతీయ పార్టీలు కూడా ఇప్పుడు ఎవరో ఇచ్చే అడ్వాంటేజ్ మీద కంటే పనితీరుని అన్నిటికీ మించి ప్రజల మన్నన పొందటం అనేది ఇంపార్టెంట్ అని గ్రహించి హామీలు నెరవేర్చడము, రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దడం మీద దృష్టి పెడితే కనుక మన అందరికీ మంచిది కదా. అంటే రాజకీయం అనుకున్నంత ఈజీగా ఏం ఉండదు వచ్చే 3 ఏళ్లలో అని మనకి ఈ పరిణామం ప్రూవ్ చేస్తూ ఉంది కదా. లోక్సభలో మోడీ ప్రభుత్వానికి తగిలిన ఎదురు దెబ్బ కళ్ళ ముందు చూపిస్తూ ఉంది కదా. అవునా కదా? 2029లో బీజేపీకి కష్టమేనా? బీజేపీని నమ్ముకున్న ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఏంటి అని అంటే మీరైతే ఏం చెప్తారు? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి, పార్లమెంటరీ లాంగ్వేజ్ మాత్రమే వాడండి. దిస్ ఈజ్ కీ టాక్స్ హంబుల్ రిక్వెస్ట్.